నేను కేసు పెట్టానని చెప్పి నా మీద మళ్ళీ రివర్స్ ప్రాపగండా మీరంటే మీరు కాదు జనరల్గా. ఈ సమాజంలో మరి ఈ అన్ని వింత పోకడలు కానీ ఈ క్రిమినల్ పోకడలు కానీ ఎంతవరకు వెళ్తాయి? ఇటువంటి వ్యక్తులు వాళ్ళ ఎంపీలో ఎమ్మెల్యేలు అయితే ఈ సమాజం ఏ రకంగా మరి ఉంటుందో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి మీరు విఘ్నులు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీకు ఎవరికి కావాలని డాక్యుమెంట్స్ ఇస్తాం మేము. మీరు అందరికీ సాఫ్ట్ కాపీలు పంపించాం. మీరు రీసెర్చ్ చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. కానీ ఒక 4 పిల్లర్స్లో ఒకటైనటువంటి మీరు లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, అట్లాగే జర్నలిజం కానీ, ఈ దేశాన్ని నడిపించాల్సినటువంటి 4 పిల్లల్లో మీరు ఒకళ్ళలో ఇంత బయాస్డ్ ఒపీనియన్గా నేను టాటా ట్రస్ట్ తీసుకొస్తే మీరు ఎప్పుడు హైలైట్ చేయలే. నన్ను 10 లక్షల మందికి 265 గ్రామాలకి సేవ చేస్తే నన్ను ఎప్పుడు మెయిన్ పేజ్లో వేయలే. నేను కనకదుర్గ ఫేవర్ చేసిన రోజు ఎప్పుడు కూడా ఈనాడులో కానీ జ్యోతిలో కానీ నాకు మెయిన్ పేజ్లో రాలా. 2 ఏళ్ల మటుకి నేను చెయ్యని తప్పులని నా మీద వేసి మెయిన్ పేజ్లో వేయటం, ఇటువంటి క్రిమినల్స్నేమో బుక్కులు ఏం చేస్తాం. మరి జర్నలిజం ఎటు వెళ్తుంది, మేమేటి వెళ్తున్నాం, నాకైతే ఈ దేశం ఎటు వెళ్తుంది నాకైతే అర్థం కావట్లా. అది మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీరందరూ చేశారని కాదు, మీలో కొంత సెక్షను అన్నీ అతను చెప్పిన 3 వర్షాలు ఈ స్టిక్కర్ మీద పంపించాడు. భార్య పేరు మీద తప్పులు చేయడం ఎందుకు? అంతకుముందు 2014లో ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు భార్య పేరు మీద, కేసునే నాని తమ్ముడు అని చెప్పి. గుంటుపల్లిలో ఒక సైట్ ఆక్రమించాడు. ఇటు పక్క విజయవాడ క్లబ్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు. నూజివేడ్లో 108 ఎకరాలు 109 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడానికి చూశాడు. ఇవన్నీ నా పేరు చెప్పి, అప్పుడు నేను ఇవన్నీ చేయొద్దు ఇక్కడ నా పేరు చెప్పి నిన్ని వాళ్ళందరికీ ల్యాండ్ వెనక్కి ఇప్పించి ఇతను నా ఆఫీస్కి నా ఇంటికి రావద్దని చెప్పడం జరిగింది. అది నేను చేసిన తప్పు. కాబట్టి నేనేంటంటే ఇవాళ మీరందరూ ఒకేసారి కలుస్తారు కాబట్టి చాలా వరకు కూడా మీడియా అంతా ఇన్నాళ్ళు నేను అనుభవిస్తున్నటువంటి ఒక బాధ, ఎందుకంటే ఏదో నేను ఎంపీగా తప్పు చేసో లేకపోతే ఇంకోటిగా బాధ కాదు. అసలు ఏంటి ఇటువంటి క్రిమినల్ చేరుతున్నటువంటి వ్యక్తికి ఇతని కోసం సరే ఇచ్చుకొని నీ పార్టీ నీ ఇష్టం, వ్యక్తికి తెలుగుదేశం ఎన్టీఆర్ఆర్ పెట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలిచిపెట్టిందంటే రేపు విజయవాడ ఫర్ సేల్ బోర్డు పెడతారు. నిజంగానే ఏమన్నా తేడా వస్తే విజయవాడ ఫర్ సేల్. కాబట్టి నేను చెప్పేదంటే మీ ద్వారా ప్రజలకు కానీ మీకు కానీ నేను చెప్పేదంటే ఇటువంటి క్రిమినల్స్ని, ఇటువంటి చీటర్స్ని, ల్యాండ్ గ్రాబర్స్ని, పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసిన కొట్టేవాళ్ళని ఒక విజయవాడ ఎంపీ అభ్యర్థి అంటేనే నాకు అది నా కుటుంబ సభ్యుడు అంటే నాకైతే డైజెస్ట్ అవ్వట్లేదు నిజం చెప్పాలంటే. సో మీ అందరూ నాకు చాలామంది ఆత్మీయులు కాబట్టి మీ ముందు మనసిప్ మాడాలి కాబట్టి ఫస్ట్ టైం నేను మనసిప్ మాడుతున్నా. ఇంతవరకు నేను పర్సనల్ మీటింగ్స్లో కూడా నేను చేయరాజు గారు వీళ్ళందరూ కలిసినప్పుడు కూడా నేను ఎప్పుడు ఈ చెప్పాను ఎంత డీటెయిల్గా మేము సబ్జెక్టు నా దురదృష్టం అనేవాడిని అంతే. సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏదో నాకు ఓటు వేయించమనో నన్ను గెలిపించమనో అది కాదు. ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నా. దాన్ని ఎవరు ఏ రకంగా తీసుకున్నా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అతను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు, చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నా తప్ప నాకేదో ఓట్లు పెంచుకుందామనో లేకపోతే అతను ఏదో ఇది చేద్దామని కాదు. ఇవన్నీ ప్రతి ఒక్కరి నేను మాట్లాడిన ప్రతి ఒక్కదానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మన ప్రెస్ కౌన్సిల్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ల్యాండ్ టైటిలింగ్ అనే విషయం మీద ఇప్పటిదాకా ఎప్పుడు 2019 నుంచి అంతకుముందు ధరణి పోర్టల్ మనం చూసాం తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో జగనన్న భూ హక్కు భూ రక్ష చూస్తున్నామండి. ఎప్పుడు కూడా సమస్య రాలేదు, ఎవరు రైజ్ చేయలేదు. ఈ ఎలక్షన్స్ ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తున్నారు, నానిగారి ఇల్లు నా ఇల్లు ఆయన ఇల్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దోసైడ్ అనే మాట చెప్తున్నారు. దీనిలో ఉన్న లోటుపాట్లు ఏంటి అసలు కొంచెం ఏమన్నా మీడియాకి అర్థమైనా చెప్తారా? సార్ ఒకటి అంటే నేను అంత డీటెయిల్డ్గా నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాదు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు. కానీ నేను ఒకటైతే చెప్తా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు.
2019లో ఆయన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఏమన్నాడు? గోన్ సంచులు మోసేవాళ్ళు ఈ వాలంటీర్లు వేస్ట్ అన్నాడు. అవునా కదా? అవునా కదా? సెక్రటరియట్ వ్యవస్థ పెడతానంటే అది వేస్ట్ అన్నాడు. అట్లాగే ఇవాళ మన వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తా అంటే శ్రీలంకను చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. ఇదంతా పెద్ద బోగస్, ఈ రాష్ట్రం బ్యాంక్రప్ట్ అయిపోతుంది అన్నాడు. అయిపోతున్న సందర్భంలో ఇన్ని మాటలు అన్నాడు. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పాడు ఆయన. ప్రతిదానికి ఈయన ఏం చేస్తే దానికి ఆపోజిట్గా చెప్పాడు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు? వాలంటీర్ వ్యవస్థ సూపర్, నేను 5,000 10,000 చేస్తాను అంటున్నాడు. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాడు అన్నాడా లేదా? సెక్రటరియట్ వ్యవస్థ సూపరు, ఇవాళ పెన్షన్లు ఇవ్వాలంటే దాదాపు 15,000 సెక్రటరియట్స్ ఉన్నాయి, విలేజ్ సెక్రటరియట్స్. మీకు 4 గంటల్లో ఎన్ని పెన్షన్లు అయినా మొత్తం ఒక్కొక్క విలేజ్ సెక్రటరీ ఇచ్చేస్తుంది. చాలా సమర్థవంతంగా పనిచేస్తున్న ఇండైరెక్ట్గా అనే చెప్పాడు సెక్రటరియట్ వ్యవస్థ గురించి. అలాగే ఇవాళ సంక్షేమ పథకాలు చూస్తే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఇస్తా అంటే ఇప్పుడు వచ్చేదంతా ఎడిషన్ ఇప్పుడు చేసిన నవరత్నాల ప్లస్లో 85,000 కోట్లు అవుతుంది. ఈయన చూస్తే ఇప్పుడు మనం దాదాపు 1,50,000 కోట్లు దాటిపోతాం సంక్షేమ పథకాలు ఈయన చెప్పిన మాటలు. అంటే ఈయన 2014లో 650 హామీలు ఇచ్చాడు, ఒకటి కూడా పూర్తి చేయాలి, అది వేరే సంగతి. కానీ ఆయన ఇవాళ 6,500 హామీలు ఇస్తాడు. ఆయన ఏంటంటే ఆయన చేస్తే సంసారం, ఎదురు చేస్తే వ్యభిచారం, ఆయన పాలసీ అది. కాబట్టి ఆయన మాటలు లెక్కలేదు. కాబట్టి నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించే, అన్ని లీగల్ ఎక్స్పర్ట్స్తో కానీ, ల్యాండ్ ఎక్స్పర్ట్స్తో కానీ, రెవెన్యూ ఎక్స్పర్ట్స్తో కానీ అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.